అడుగుతున్నారు, ఏమయ్యా రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎక్కడి ప్రభుత్వం అయ్యా, ఇదెక్కడి ఏ ప్రభుత్వం అయ్యా అని ఇట్లా అడుగుతున్నారనమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం 2 విడతలుగా నిధులు విడుదల చేసిర్రు. ఆ 2 విడతలుగా అయినా కూడా ఇక్కడ ఒకసారేమో 6,000 రూపాయల చొప్పున అందరికైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిన సంగతి తెలిసిందే. 70 లక్షల మంది రైతులకైతే అమౌంట్ అయితే పడ్డాయి. ఇప్పుడు రెండవ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం ఇక్కడ అమౌంట్ విషయంలో 5 నుంచి 10 దాదాపు ఇక్కడ 3 విడతలుగా 10 ఎకరాల వరకు అయితే అందజేయాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు వీళ్ళు 2 ఎకరాలకు వేసి 5,000 కోట్లు వేసినామని అయితే లెక్కలలో ఉన్నాయన్నమాట. సో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ 1వ విడతలో 70 లక్షల మంది రైతులకేసి 6,000 రూపాయల చొప్పున అందరికైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిర్రు. మరి అందరికీ గల రైతులందరికీ కూడా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, మరి 10 ఎకరాల వరకు ఉంటాయి కదా. మరి కేవలం 1 ఎకరం వరకు ఎత్తే మరి పంట పొలాలకు సంబంధించి పెట్టుబడి సాయం ఎక్కడ, మరి మందు బస్తాలకు ఇవ్వాల్సిన సాయం అనేది ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడు ఇస్తారు? పొలాలు ఏమో నాటేసేటప్పుడు ఇవ్వాల్సిన అమౌంట్ ఇది కోత వచ్చిన తర్వాత అవి వడ్లు ఐకేపీలలో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే కింటా ఇవన్నీ అయిన వాళ్ళ తర్వాత రైతుకి ఆ పొలానికి సంబంధించి ఆ పంట పైసలు వచ్చిన చేతికి అందినప్పటికీ కూడా పెట్టుబడి సాయం అనేది అందకపోవడం అనేది ఇది ఒక సిగ్గుచేటు అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఏది మన 9,000 కోట్లు అయితే ఉంటాయి అన్నమాట. 9,000 కోట్లు అయితే అందులోకే లేచినాయి మొత్తం. 1వ విడతలుగా 1 ఎకరం వరకే అమౌంట్ అయితే వేసిర్రు అన్నమాట. ఏది మన 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే వేసిన సంగతి తెలిసిందే. తర్వాత 2వ విడతలో చూసుకున్నట్టయితే 45 లక్షల మంది రైతులకైతే అమౌంట్ అయితే వేసిర్రు అన్నమాట. అదైనా కూడా కేవలం 2 ఎకరాల వరకు వేసినట్లయితే సమాచారం. ఇప్పుడు 3వ విడతలో మరి 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 3,400 కోట్లు మరి 10 ఎకరాల వరకు ఎత్తారా, ఏం పీకి కట్టగడతారు అనేది అయితే మనకైతే ఇక్కడ కూడా మరి ఏం చర్చించట్లేదు అన్నమాట. ఇది ఒక పూర్తిగా చూసుకున్నట్టయితే పూర్తిగా విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ రైతులను చూసుకున్నట్టయితే మరి రైతుల ఓట్లు దాదాపు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల ఓట్లే రైతులై ఉంటాయి అన్నమాట. సో తెలంగాణలో చూసుకున్నట్టయితే 70 లక్షల మంది రైతులయ్యే ఓట్లే ఉంటాయి అన్నమాట. సో ఆ మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఓట్లు వచ్చే సమయాన్ని మళ్ళీ ఓట్లు వచ్చినాయి అని దగ్గరికి వచ్చి అంత ఓట్లు వచ్చినప్పుడే పైసలు వంచుడు కాదు, అంటే ఓట్లు వచ్చినప్పుడే అందరి యాదికి వచ్చుడు కాదు. ఉన్నప్పుడు ప్రజలను అందరినీ కూడా ఆదుకొని తర్వాత ప్రభుత్వం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే తన ధర్మం అంటూ అంటే తన పనులు అనేవి కూడా సక్రమంగా చేస్తూ ముందటికైతే సాగాలన్నమాట. సో అలా చేసినప్పుడే ప్రభుత్వానికి గుర్తింపు ఉంటుంది, ప్రజలకు మంచి చేసిన వారైతారు, మేలు కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ అధికారంలో ఉండడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇంతవరకు ఇంత దౌర్జన్యం చేస్తుంది అన్నమాట. 9,000 కోట్లు అయితే అందులోకెళ్ళి ఇప్పటివరకు నిధులు విడుదల చేసింది 5,000 కోట్లు ఏది మన 2 ఎకరాల వరకు అయితే వేసిరన్నమాట. సో ఇప్పుడు 3వ విడత అన్నమాట. మరి 3వ విడతలో మరి రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడాల్సి ఉంటుంది. మరి 10 ఎకరాల వరకు అమౌంట్ ఏది ఇవ్వకపోతే ఏం కట్టలు కడతారు, మరి ఇవన్నీ నిధులకు సంబంధించి ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి మరి ఏం కూడా తెలియజేయట్లేదు. సో ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.